2 వారాల క్రితం ఆర్మూర్లోని వార్డ్ 28లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే రంజాన్కి మనం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది మాట్లాడడం జరిగింది. గత రంజాన్లోనే ఇక్కడికి వచ్చినాం, మనం ఈద్గాకి వచ్చినాం, సమస్యలు చూసినాం. కొంత మొరం ఇబ్బంది ఉందని చెప్పి తెలుసు. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారితో, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారితో మాట్లాడి తక్షణమే జనరల్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి మనము ఇక్కడ ఈద్గాగ్ కానీ గోల్ బంగ్లా దగ్గర కూడా ఒక పెద్ద బావి ఉంది, అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో అక్కడ కూడా సుమారు 150 ట్రాక్టర్ల మొరం, ఇక్కడ ఈద్గాలో కూడా ఒక 40-50 టిప్పర్ల మొరం ఆల్రెడీ వేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడనే ఉండి పొద్దున్న నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రధానంగా బీదవారి కోసం, ఇల్లు లేని వారి కోసం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా రోడ్డు సమస్యలు కానీ అన్నీ కూడా ఒకటి నిర్వహించుకుంటూ వస్తున్నాం. 15 నెలలైన మన ప్రభుత్వం వచ్చి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినాం. మనం టీఎఫ్ఏడిసి ద్వారా కూడా ఆర్మూర్ పట్టణంలో సుమారు 57 కోట్ల నిధులు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కూడా 6 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ప్రతి వార్డుకి సుమారు 70 నుంచి 1 కోటి రూపాయల వరకు నిధులు తక్షణమే ఆల్రెడీ మనం మున్సిపల్ సిబ్బందికి చెప్పినాం, కమిషనర్ గారు కూడా చెప్పినాం. ఎక్కడ ప్రధాన సమస్య ఉందో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఆ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ ప్రధాన సమస్య ఉంటే అవన్నీ కూడా మెజర్మెంట్ వేసి ఇమీడియట్గా మనం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో కూడా నిన్న రాత్రి మీటింగ్ జరిగింది. ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా మంత్రి గారికి, అదే రకంగా మనకి ఇన్ఛార్జ్ ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, బోధన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి కూడా ఏ సమస్య ఉన్నా సరే, ఎండాకాలం వస్తుంది, నీటి సమస్య, నీటి ఎద్దడన్నా ఎక్కడన్నా ఉన్నా కానీ అది కూడా మున్సిపల్కి చెప్పడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లం కానీ అందరం కూడా ఆ యొక్క సమస్యని తీర్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మోయిన్ భాయ్కి నేను ఆ సమస్య ఏదైతే మన మొరం విషయం ఉందో అవన్నీ కూడా ఎట్లా ఏమేమి జరుగుతుందో అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈరోజు మనం వేస్తున్నామని కూడా పొద్దున్నే చెప్పినాం. ఏదంటే ఏ సమస్య ఉన్నా సరే అందరం కూడా కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రంజాన్ రోజు ఇక్కడికే వచ్చి మీ అందరినీ కూడా కలుస్తానని చెప్పి కూడా తెలియజేస్తాం.